అది. ఇల్లులు కూల్చకుండా డెవలప్మెంట్ చేస్తే మేమందరం దానికి సహకరిస్తామండి. రిటైనింగ్ వాల్స్ కట్టండి, పునాదులు తీయండి, లోపలికి తీయండి, ఎవరికి ఎఫెక్ట్ కాకుండా చేయండి. ఇంకేమన్నా ఉన్నాయి ఓకే అంటే వి ఆల్ దేర్. మేము అందరం సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరం ఇప్పుడు మీటింగ్‌లకు వచ్చే బదులు దానిలో కూడా మేము సహాయం చేస్తాం కదా! కానీ ఇల్లులు కూల్చే డెవలప్మెంట్ ఎందుకండి? మళ్ళీ రీసెంట్‌గా కూడా జీరో వాల్యూ అంటున్నారు. ఆ ప్రాపర్టీస్‌కి అసలు వాల్యూయే లేదు. జీరో వాల్యూ అంటున్నారు. జీరో వాల్యూ అన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఒక ల్యాండ్ ఒక వాల్యూ ఉంటే ఆ వాల్యూ ప్రకారం పర్సెంటేజ్‌తోని రిజిస్టర్ చేస్తారండి. ఇప్పుడు జీరో వాల్యూ అన్నదానికి 4, 5 లక్షలు తీసుకొని ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తారు? మరి రూ. 0తోనే కదా రిజిస్ట్రేషన్ చేయాలి. లేదు అంటే రిజిస్ట్రేషన్ చేయొద్దు. అంతే కదండీ! అది కామన్ సెన్స్ మినిమమ్. జీరో వాల్యూ అన్నప్పుడు మాకందరికీ ఎందుకు అన్ని లక్షలు తీసుకొని చేసిల్లు? అది మరి ప్రభుత్వం తప్పే కదా! మేము అదే డిమాండ్ చేస్తున్నాం. మీ హయాంలో జరిగిన వాటికి ఎందుకు మళ్ళీ ప్రజల్ని అది రిజిస్ట్రేషన్స్ గావు, ఇవి గాదు, అవి గాదు, పెయిడ్ బ్యాచ్‌లు ఇవన్నీ ఎందుకండి? జస్ట్ మేము మా సమస్య చెప్తున్నాము. మీరు చెయ్యొద్దు అని అడుగుతున్నాము. ఇబ్బంది పెట్టకండి ఇంతమందినని చెప్పేసి మాత్రమే అడుగుతున్నాం. ఆ అడిగిన దాన్ని మీరు దానికి ఆన్సర్స్ చెప్పండి గానీ మేము చేస్తాము, నోటిఫికేషన్ ఇస్తాము, డీపీఆర్ లేదు, మ్యాప్స్ లేవు, ఏవి లేకుండా ఎన్ని రోజులు ఇలా ఇబ్బంది పెడతారు? మా ప్రశ్నలు అవేనండి. వాళ్ళు మాకొక క్లారిటీ ఖచ్చితమైన క్లారిటీ ఇస్తే మాకు బావుంటదని మేము అనుకుంటున్నాం అదంతే.